హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా మనకి సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా ఏసీల వాడకం కూడా పెరిగిపోతుంది సో మనం సంవత్సరానికి ఒక్కసారన్నా ఆ ఏసీని సర్వీసింగ్ చేయించకపోతే కూలింగ్ అనేది రాదనమాట సో మాకు విజయవాడలో అయితే విపరీతమైన టెంపరేచర్ ఉంటుందండి సో అది బ్యాలెన్స్ చేయాలి అంటే కంపల్సరీగా ఏసీని సర్వీసింగ్ చేపిస్తేనే మనకు కూలింగ్ అనేది వస్తుంది సో ఈసారి మాత్రం నేను అర్బన్ కంపెనీ వాళ్ళ చేత సర్వీసింగ్ చేయించానండి చాలా బాగుంది చాలా చక్కగా చేశారు కూలింగ్ కూడా బాగా పెరిగిందనమాట సో నేను వాళ్ళు చేస్తున్నప్పుడు కొన్ని టిప్స్ కూడా అడిగాను కూలింగ్ పెరగాలంటే ఏం చేయాలి పవర్ సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అన్ని అడిగాను వాళ్ళు కొన్ని టిప్స్ కూడా చెప్పారు నాకు సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా మీరు ట్యాప్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏసీ సర్వీసింగ్ కోసం అర్బన్ కంపెనీ యాప్లో బుక్ చేశామండి సో ఈరోజు మార్నింగ్ వాళ్ళు వచ్చారు సో ఇద్దరు వచ్చారనమాట సో ఫస్ట్ ఒక ఏసీని అవి ప్యాడ్స్ అవి తీస్తున్నారు సో మొత్తం చాలా చక్కగా చేశారండి ఇది జెట్ క్లీనింగ్ అనమాట వాటర్తో క్లీన్ చేశారు సో ఇతను వచ్చేసి అది ఎక్విప్మెంట్ ఫిక్స్ చేస్తున్నాడు ఒక వాటర్ గన్ లాగా ఉంది మోటార్ ఉంది సో దాంతో వాటర్ సర్వీసింగ్ లాగా కార్లు బైక్స్ ఎలా సర్వీసింగ్ చేస్తారో వాటర్ సర్వీసింగ్ సో అలా చేశారనమాట మొత్తం లోపల వరకు డస్ట్ ఉన్న డస్ట్ అంతా కూడా మొత్తం క్లియర్గా వచ్చేసింది అనమాట సో మొత్తం కొత్త దానిలాగా చేసేసారండి చక్కగా తుడిచారు మొత్తం అంతా నీట్గా చేసేసారు సో క్లీన్ చేసేటప్పుడు కింద కూడా డస్ట్ పడుతుంది కదండి సో అది కూడా వాళ్ళే క్లీన్ చేశారనమాట నేను మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి వాళ్ళ సర్వీస్ చూసి సో వీళ్ళకి ఏసీ సర్వీసే కాకుండా ఇంకా చాలా సర్వీసులు ఉన్నాయండి నేను అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాను సో మీకు కూడా షేర్ చేస్తాను సర్వీసింగ్ స్టార్ట్ చేసే ముందు ఏసీకి రైట్ సైడ్ ఒక చిన్న బ్యాగ్ వేశారండి తడవకుండా ఈ పార్ట్ తడవకూడదు అనుకుంటా సో ఆ తర్వాత ఏసీ మొత్తానికి కూడా ఇంకొక బ్యాగ్ వేశారు సో ఆ బ్యాగ్ పైన కూడా అర్బన్ కంపెనీ అని రాసి ఉంటుంది ఇప్పుడు అతను సర్వీస్ చేసే అతను షర్ట్ మీద కూడా అర్బన్ కంపెనీ అనే ఉంది సో వాళ్ళు జెట్ సర్వీసింగ్ అంటే వాటర్తో చేస్తారనమాట సో ఆ వాటర్ కింద పడకుండా ఆ బ్యాగ్లోనే పడతాయి సో మనకి ఎటువంటి నీళ్లు కానీ కింద అసలు ఏమీ పడవండి నీట్గా చేసేసారు సో ఇంకొక అతను బాత్రూంలో బకెట్లోకి వాటర్ పట్టుకుంటున్నాడు జెట్ సర్వీసింగ్ కాకుండా మామూలు సర్వీసింగ్ అయితేనండి ఒక టూత్ బ్రష్ తీసుకొని ఒక మగ్గుతో వాటర్ తీసుకొని ఆ టూత్ బ్రష్తో తడుపుకుంటూ అది క్లీన్ చేసేవారు అనమాట సో ఈ జెట్ సర్వీసింగ్ వల్ల ఏంటంటే మొత్తం వాటర్ కూడా ఫోర్స్గా వస్తుందండి సో లోపల వరకు ఆ ఉన్న డస్ట్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట మనకి ఎప్పుడైతే ఆ డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందో ఆబ్వియస్గా మనకి కూలింగ్ అనేది పెరిగిపోతుంది అలాగే ఏసీ లైఫ్ కూడా పెరుగుతుందండి ఇది ఇంకో రూమ్లో ఏసీ సర్వీసింగ్ స్టార్ట్ చేశారు ఏసీ ఆఫ్ చేశాక అప్పుడు టప్ టప్ మన సౌండ్ వచ్చి వాటరు ఐస్ పడుతుంది ఈ ఏసీకి ఒక చిన్న కంప్లైంట్ ఉందండి ఆ కంప్లైంట్ కూడా వాళ్ళకి చెప్పాను అనమాట సర్వీసింగ్తో పాటు ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేశారు ఇంకా మీ దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉంటాయండి సో బాత్రూమ్ క్లీనింగ్ ఫ్లోర్ క్లీనింగ్ ఎలక్ట్రికల్ తెలుగు బ్యూటీ పార్లర్ ఓకే లేడీస్ సెలూన్ కూడా ఉంటుందా లేడీసే వస్తారా ఓకే
విజయవాడకి కొత్తగా వచ్చిందా ఏంటి ఇది? 1 year అయిందా? ఫస్ట్ ఏసీ సర్వీసింగ్ అయిపోయిందండి. వాటర్ చూడండి ఎంత నల్లగా వచ్చినాయో. ఆ లోపల ప్యాడ్స్, ఆ ఏసీ పైన ఉన్న కవరు అన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా కడిగారండి. కడిగి తుడుస్తున్నారు. సో ఇంకా ఈ రూమ్తో అయిపోయింది కదా, దానికి బ్యాగ్ పెట్టారు కదా, ఆ బ్యాగ్ కూడా రిమూవ్ చేస్తున్నారు. ఆ బ్యాగ్ అంతా కూడా తీసేసి మొత్తం ఆ తడి అంతా కూడా తుడిచేస్తున్నారండి నీట్గా. ఇది ఎక్కడుంది ఇప్పుడు? విజయవాడలో ఆఫీస్ ఉందా? ఎక్కడ? ఈ రోడ్లో 24 కార్స్ ఉందా, దానిపైన 3rd floor ఆఫీస్. పర్ డే ఎన్ని చేస్తారు? 6 వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మా అపార్ట్మెంట్ పక్కనే ఉందంటండి. మాకు తెలియలేదు. 1 year అయిందంటున్నారు. అయినా మనకి కోవిడ్ వల్ల సరిగ్గా బయటకు వెళ్ళకపోవటం అసలు ఏమీ తెలియకుండా అయిపోయిందనమాట. కానీ అంత పబ్లిసిటీ అవ్వలేదా ఏంటి? 1 year అయిందంటున్నారు. మాకు రీసెంట్గానే తెలిసింది. అందుకే అడిగా ఎప్పుడు స్టార్ట్ అయిందని. మిగతా ప్లేసెస్లో ఉంది కదా, బెంగళూరు, హైదరాబాద్. అంతకుముందు మామూలుగా లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు తెలిసిన వాళ్ళు, అట్లా వాళ్ళతోనే చేయించేవాళ్ళు. కాకపోతే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ బయట వాళ్ళకన్నా. 500 బయట. జెట్ సర్వీస్ చేస్తే మీకు బయట 1200 తీసుకుంటారు మేడం. జెట్ సర్వీస్ లాస్ట్ టైం కూడా జెట్ సర్వీస్ అంటే వాటర్, జెట్ సర్వీస్ అంటే వాటరే కదా, అదే మెషిన్ తోనే. లాస్ట్ టైం 600 ఎంతో చేశారు మెషిన్ తోనే. 1 month. ఇది గ్యాస్ చెక్ చేయలేదుగా? అవును. 1 year వారంటీ అంటే దేనికి ఇస్తారు? 1 month. అది సర్వీస్ మేడం అంతే. అంటే ఎట్లా అంటే మీరు మ్యాట్లు వీక్ లో ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. ఓకే. చేసుకుంటూ ఉంటే మీకు టెస్ట్ రాదు మళ్ళీ 6 months దాకా. ఎవ్రీ 6 months ఒకసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఏసీ. అంటే బాగా రెస్ట్ పెట్టకుండా మనకి ప్రాబ్లం, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఆ ప్యాడ్స్ ఒకటి క్లీన్ చేస్తే సరిపోతుందా? వీక్లీ ఒకసారి తీస్తే సరిపోతుంది మేడం. అలా చేసుకుని 6 months ఒకసారి ఇలా జస్ట్ సర్వీస్ చేసుకుంటే ఏసీ పాడవదు ఇంకా త్వరగా. ఇంకేమన్నా ఉన్నాయా టిప్స్? టిప్స్ ఉన్నాయి మేడం. ఆఫ్ చేసి ఆన్ చేస్తాక చెప్తాను మేడం. ఓకే. ఏసీ లోపల ప్యాడ్స్, ఆ పైన కవరు అన్నీ కూడా వాటర్తో చక్కగా కడిగి తుడిచి పెట్టారు కదండి. కొత్త ఏసీ లాగా ఉందన్నమాట. చాలా నీట్గా ఉంది. అలాగే ఏసీ ఆన్ చేసి కూడా టెస్ట్ చేశారు. కూలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఒక్క 10 నిమిషాలకే రూమ్ అంతా కూడా కూల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏసీ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశారండి. బ్లాక్ అయిందా ఏమన్నా? టెస్ట్ ఉంటే బాగా వస్తున్నాయి. అదే అవి వెళ్ళక ఇటు వస్తున్నాయి అట్లా ఐస్ లాగా కట్టి. అవుట్డోర్ వచ్చేసి పైన టెర్రస్ పైన ఉందండి. సో ఆ టెర్రస్ పై కూడా వచ్చి చూపించాలి కదా వాళ్ళకి. పైన అందరు ఏసీలు ఉంటాయి కదా, మనది ఏదో చూపించాలి కదా. సో నేను పైకి వచ్చాను, ఎలాగో వచ్చాను కదా అని చెప్పి
ఆ పైన క్లీనింగ్ కూడా వీడియో తీశానండి. ఇవి కూడా చక్కగా పైన కూడా నీట్గా కడిగారు. ఇతను కూడా ఒక టిప్ చెప్పాడండి. మామూలుగా సర్వీసింగ్ అప్పుడే కాకుండా అప్పుడప్పుడు మనము ఒక బకెట్ నీళ్ళతో సైడ్స్ ఫ్రంట్ పార్ట్ కాకుండా సైడ్స్ బ్యాక్ 3 సైడ్స్ కూడా మనము క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అనేది పోయి కూలింగ్ అనేది పెరుగుతుంది, లైఫ్ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పాడు. ఉందా ఏది ఎట్లా తెలుస్తుంది? 20, 40, 60, 80 అలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంత 60లో ఉందా? 65 ఎంత ఉంటే 70, 65 మధ్యలో ఉంటుంది. ఓకే. సో మనం అన్నీ తెలుసుకుని ఉంటే మంచిది కదండి. గ్యాస్ వచ్చేసి 65 to 70 ఉంటే మంచిది అన్నారు. మా 2 ఏసీలకి కూడా ఒకదానికి 60 ఉంది, ఒకదానికి 65 ఉంది. సో గ్యాస్ ఎక్కించాల్సిన పని లేదు అని చెప్పారు. మనము ఒకవేళ గ్యాస్ ఎక్కించాలి అంటే అది వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అంట. 60 ఉందా? కొంచెం యువతలకే ఇంకా. ఓకే. ఏసీ ఆఫ్ చేసి బయటకు వెళ్దాం అనుకున్నాం. 10 నిమిషాల ముందు మోడ్ ఫ్యాన్లో పెట్టుకోండి. మోడ్ అనేది ఫ్యాన్ మోడ్లో పెట్టుకుంటే మీకు లోపల వాటర్ అంతా డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు ఏసీ బాగా పనిచేస్తుంది, అంటే రెస్ట్ పట్టకుండా. మళ్ళీ మీరు ఆన్ చేసుకున్నప్పుడు మళ్ళీ కూల్ మోడ్లో పెట్టుకుని ఆన్ చేసుకోండి. అది కూడా అంతే సేమ్. ఫ్యాన్ మోడ్లో పెట్టుకుని 10 నిమిషాల ముందు ఏమైతే మొత్తం కాయిల్ అంతా వాటర్తో చెంబైపోయి ఉంటుంది కదా, అదంతా డ్రై అయిపోయి త్వరగా కాయిల్ రెస్ట్ పట్టదు. రెస్ట్ పట్టకుండా ఉంటే గ్యాస్ లీక్లు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. లాంగ్ ఎక్కువ పనిచేస్తుంది ఏసీ. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఏసీ 24 పైన వాడుకోండి మేడం, కింద వాడవద్దు. 22లో పెడతాం అనుకుంటే ఎక్కువ. 24 కంటే 26, 27 అలా వాడమనుకోండి, మనం బయటకు వెళ్ళిన ఇబ్బంది ఉంటుంది, ప్లస్ కరెంట్ బిల్ కూడా సేవ్ అయింది. అదేలేండి. 24 కంటే కింద అయితే ఎక్కువ సేపు రన్ అయింది మనకి. అప్పుడు మీకు కాల్ ఎక్కువ వస్తుంది, బిల్ ఎక్కువ వస్తుంది. బాగుంది కూలింగ్ అయితే చాలా.